హలో గైస్, ఏప్రిల్ 3కి అయితే మనకు 3 సినిమాలు ఉన్నాయి. ఒకటి బైకరు, ఒకటి రాకాసి, ఇంకొకటి తమిళ హీరోది కెమెరాన్ కాదు అనుకుంటే అదొకటి ఉంది. రెండు టాప్ అంటే ఈ బైకరు, రాకాసి మన తెలుగులా. తమిళ్ అంటే అతన్ని. ఇప్పుడు బైకరు రాకాసి చూసుకున్నట్టయితే రెండు సినిమా ట్రైలర్లు బ్లాక్ బస్టర్. ఇది ఒక హర్రర్ సైడ్, ఇది ఒకటేమో మనకు ఇది బైకింగ్ గురించి. మన తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో అయితే బైకింగ్ గురించి వచ్చిన మూవీ అంటే ఇది ఒకటే. రాకాస అని పెట్టిండు ఆ సినిమా టైటిల్. మరి ఇతను ఏం చేస్తాడో ఇది ఇట్లా చూడాలి. రెండు సినిమాలు చూసుకుంటానైతే ఒకటి హర్రర్ ఓరియంటెడ్ ఉంది, ఇంకోటేమో కొత్త స్టైల్. అది మరి రెండింటి బడ్జెట్ లో చూసుకున్నట్టయితే ఇది ఒక 30 crores అట్లుంది, ఇది బైకర్ గిట్లా ఒక 40 crores ఉంది. బడ్జెట్ గిట్లా అంతేం లేదు, కానీ బైకర్ మూవీకి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఎందుకంటే ట్రైలర్ ఇంతవరకు ఎవరు తీయలేరు అట్లా ఇట్లా అన్నట్టు వచ్చింది రెస్పాన్స్. శర్వానంద్ మళ్ళీ రాజశేఖర్ అంతా అసలు రోల్స్ పెద్ద పెద్ద రోల్స్ యూజ్ చేసుకుంటా మళ్ళీ కొత్త కొత్త కాన్సెప్ట్ తోని సినిమా తీసుడు. మళ్ళీ దానికి డిలే త్రీ ఇయర్స్ అవుతుంది. మొన్ననే శర్వానంద్ ఉందన్న మన సంక్రాంతికి హిట్ కొట్టేసిండు, ఆల్రెడీ హిట్ కొట్టేసిండు. మళ్ళీ ఈసారి ఇట్లా హిట్ కొడతా అని చెప్పిండు. మొన్న వైజాగ్ లో బైక్ ర్యాలీ ఇట్లా తీసిర్రు. అంతా పెద్ద పెద్ద ఎక్స్పెక్టేషన్స్ తో మొత్తం మీద ముందటికైతే పోతుండు శర్వానంద్ అన్న. ఈ సినిమా మళ్ళా మీరు చెప్పిండు ఆ ఇంటర్వ్యూలలో ఇట్లా, ఇలాంటి సినిమా మీరు అసలు ఇంతవరకు ఎప్పుడు చూసి ఉండలేరు అన్నట్టు. కానీ ఈ రాకాసి సినిమాకి పోతేనైతే మంచి కొత్త కాన్సెప్ట్, ఏదో కొత్త కాన్సెప్ట్ యూజ్ చేస్తారు. అందుకే అంతగానం ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటారు. మరి ఏముంది ఆ సినిమాలో అన్నది ట్రైలర్ లో చూస్తేనైతే నాకు అర్థం కాలే. అంటే ట్రైలర్ మంచిగా అనిపిస్తుంది, కాకపోతే అర్రారు ఇతని హీరో కామెడీ అయినా కానీ మంచిగా అనిపించింది, కానీ అర్థం కాలే అంతే. చూడాలి మరి ఏముంది, ఏంటి కథ, ఏంటి ఈ 3 మూవీస్ లల్లా ఏ మూవీ హిట్ అవుతుంది ఎట్లా అన్నది చూడాలి. ఓకేనా.